అయ్యయ్యో, నీకెంత కష్టం వచ్చిందో తల్లి అని జాలి పడతానంటున్నావా? పడను. వచ్చే 15,000 జీతానికి ఇవన్నీ ఎలా వస్తాయి? నా మాట వింటే వస్తాయని చెప్తున్నాను కదా. ఈ రోజు ఏంటో నీ ప్రవర్తన చాలా వింతగా ఉంది. ఈ టైంలో ఎవరై ఉంటారు? ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందంటారు కదా. మీ అన్నయ్య విజయం వెనక నేనుండబోతున్నాను. ఈ టైంలో ఎవరై ఉంటారు? చూస్తానుండన్నయ్య. ఎవరండి? We are from ACB. మీ ఇల్లంతా చెక్ చేయాలి. ఎందుకు? ఎవరయ్య మీరు? ఇష్టం వచ్చినట్టు లోపలికి వచ్చేసారు. ఏసీబీ వాళ్ళమని చెప్పాం కదా. ఏసీబీనా అంటే? కస్తూరి, నువ్వు ఆగు. మీరు నా ఇంటికి చెకింగ్ రావడం ఏంటి సార్? మీరు లంచం తీసుకున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏం మాట్లాడుతున్నారు సార్? కాంట్రాక్టర్ గారి దగ్గర నుంచి తీసుకున్న డబ్బు గురించి తెలిసిపోయిందా ఏంటి? కాంట్రాక్టర్ కమలాకర్ దగ్గర నుంచి మీరు 2 లక్షలు లంచం తీసుకున్నట్టు మా దగ్గర సమాచారం ఉంది. సార్, నీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది. మా అన్నయ్య అలాంటి వాడు కాదు. అవునో కాదో చెక్ చేస్తే తెలుస్తుంది కదా మేడం. మీరు వెళ్ళండి, చెక్ చేయండి. ఈ రూమ్ లో అలాంటివేమి ఉండవు. మీరు ఇంకో రూమ్ లో వెతకండి. కావాలంటే ఇల్లంతా వెతుక్కోండి. మీరు సైలెంట్ గా ఉండండి. మేము ప్రతి ఇంచి చెక్ చేస్తాం. దేవుడా దేవుడా దేవుడా, ఆ డబ్బు దొరకకూడదు. మన ఇంట్లో ఈ చెకింగ్ ఏంటన్నయ్యా? మనం భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే మన ఇంట్లో అలాంటి పాపం డబ్బు ఎందుకుంటుంది? అయ్యయ్యో, ఏంటండి అలా పడేస్తున్నారు? నేను ఎంత నీట్ గా సర్దుకున్నాను. అక్కడేం లేదండి, ఏం లేదు అక్కడ. కస్తూరి, వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయని. ఏముంది ఇందులో? ఏం లేదు, ఓన్లీ తలగడే. మేము చెక్ చేయాలి. ఇవ్వండి. ఏం లేదని చెప్పాను కదా. దయచేసి మా డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేయండి. కస్తూరి, నేనేదో నిజంగా లంచం తీసుకున్నట్టు నువ్వెందుకు కంగారు పడతావు? దిండే కదా, ఇచ్చేయి. అది కదండి, ఇవ్వమని చెప్పాను కదా.
ఇది మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన బ్రీఫ్ కేస్ అండి. ఇందులో అన్ని పిచ్చి పిచ్చి పేపర్సే తప్ప ఇంకేముండవు. ఏమున్నాయో మేము చూసి చెప్పండి. ఇవ్వండి. అది కాదండి, ఏం లేవండి. సార్, ఈ డబ్బు మీకెక్కడది మిస్టర్ వినోద్? ఇంత రహస్యంగా దాచుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది మా పుట్టింటి వాళ్ళు మాకు ఇచ్చిన డబ్బండి. దొంగల భయంతో ఇక్కడ దాచుకున్నాం. మీ పుట్టింటి వాళ్ళకి ఫోన్ చేసేవండి. ఈ టైంలో వాళ్ళు నిద్రపోతుంటారు. కాంట్రాక్టర్ కమలాకర్కి టెండర్ ఇప్పించడానికి తీసుకున్న లంచం ఇదే కదా? అతను నాకు లంచం ఇవ్వడానికి ట్రై చేసింది నిజమే సార్, కానీ నేను రిజెక్ట్ చేశాను. కంప్లైంట్ ఇస్తానని వార్నింగ్ కూడా ఇచ్చాను. కానీ చెప్పండి, ఈ డబ్బు ఇంకెలా వచ్చిందో చెప్పండి. ఎందుకు ఇలా చేసావు కస్తూరి? అంటే అది ఇలాంటి డబ్బు వల్ల సమస్యలు వస్తాయని నీకు ముందే చెప్పాను. నా మాట విన్నావా? ఆఫీస్కు నడవండి. సార్, మా వదిన అమాయకత్వంతో తెలియక చేసింది. దయచేసి ఒక్కసారికి క్షమించి మా నేను వదిలేయండి సార్. లంచాలు తీసుకున్న అమాయకులంటే వినేవాళ్ళు పిచ్చోళ్ళు అవుతారు. మీరేదైనా మాట్లాడాలనుకుంటే రేపు కోర్టులో మాట్లాడుకోండి. మీరు నడవండి. నేను తలెత్తుకుని గర్వంగా గౌరవంగా బతకాలనుకున్నాను, కానీ నువ్వు నా తల దించుకునేలా చేశావు. సార్ సార్, నీకు దండం పెడతాను. చెయ్యని నేరానికి మా అన్నయ్యకు శిక్ష వేయకండి. దయచేసి వదిలేయండి. అయినా లోకంలో ఎవరు చేయని తప్పులా ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తారేంటండి? కోట్లు కోట్లు కుంభకోణాలు చేసే వాళ్ళని పట్టుకోండి ప్లీజ్. మా ఆయన వదిలేయండి. మీరు ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. పదండి. ఏమండి? అన్నయ్య, ఏమండి? సార్ సార్ సార్, మా ఆయన వదిలేయండి సార్ ప్లీజ్. ప్లీజ్ సార్, ఎక్కండి. సార్, ఆగండి సార్, మా మాట వినండి సార్. సార్, అన్నయ్య వదిలేయండి సార్. సార్, ఏమండి? అన్నయ్య, అన్నయ్య, సార్, సార్, నా మాట వినండి సార్. సార్, సార్, ఇలా చేశారంట వదినా. నాకేం చేయాలో అంత కావడం లేదు లహరి. ప్లీజ్ నువ్వే ఏదో ఒకటి చెయ్యి. లహరి, ఏమండి? తీసుకోక మొదటిసారి లంచం తీసుకుంటే ఇలా జరిగిందేంటి దేవుడా? ఆయన ఈ విషయం వీళ్ళకెలా తెలిసిపోయింది? భగవంతుడా, నాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఈ లహరి కనీసం ఫోన్ లిఫ్ట్ చేసి ఏదో ఒకటి చెప్తే నా కంగారు కాస్త తగ్గుతుంది కదా. స్టేషన్కి వెళ్తానంటే అక్కడికి వెళ్ళి ఏడవడం తప్ప ఏం చేయలేవు వదినా అని ఆపేసింది. అయ్యో భగవంతుడా. ఛీ.
తీసుకోక జీవితంలో మొదటిసారి లంచం తీసుకున్నాను. లంచాలు తీసుకున్న వాళ్ళందరూ బంగ్లాలు కట్టుకున్నారు, బంగారాలు కొనుక్కున్నారు. వాళ్ళందరూ బతుకులు బాగున్నాయి. మేము మాత్రం ఒక్కసారి తీసుకున్నందుకు రోడ్డును పడిపోయాం. వాడి ఏడుపు వాడిది, నా ఏడుపు నాది. ఆ లంచం ఇచ్చిన వాడి చేయి దరిద్రమో, నేను తీసుకున్న ముహూర్తం బాగాలేదో కానీ లక్ష్మీదేవి నా ఇంట్లో అడుగు పెట్టినట్టే పెట్టి వెళ్ళిపోయింది. మమ్మల్ని వీధిలో పడేసింది. ఆకాశమంత లిస్ట్ రాసుకున్నాను. ఆవగింజంత వస్తువు కూడా కొనలేకపోయాను. ఈ పాటికి మా ఆయనతో పాటు షాపింగ్ లో ఉండాల్సిందాన్ని. ఆయనేమో స్టేషన్ లో, నేనేమో ఇంట్లో ఉన్నాను. ఆయన ఎలా ఉన్నారో ఏంటో. అయ్యో, వదినా, ఏమైంది? మీ అన్ని వదిలేస్తున్నారా? మా ఆయన వచ్చేస్తున్నారా? చెప్పలే హరి. ఉదయం నుంచి అన్నయ్య ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళాను. లంచం తీసుకున్న కేసు విషయంలో ఎవ్వరూ ఏం చేయలేమంటున్నారు. 10 మంది లాయర్లని కలిశాను. లంచం తీసుకున్న కేసు గురించి వాదించాలంటే అందరికీ లంచాలు ఇస్తేనే పని అవుతుంది అంటున్నారు. అయ్యో దేవుడా, ఇప్పుడెలా? ఏం చేయాలి? అన్నయ్య ఉద్యోగం పోయేటట్టుంది వదినా. ఏంటి? అవును వదినా, జాబ్ పోవటమే కాదు, ఇంకెక్కడ జాబ్ దొరకకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టే అవకాశం కూడా ఉంది. అయ్యో రామా, ఎంత పని చేసావే కస్తూరి. కనీసం నీ మొగుడు సంపాదించే 15,000తోనైనా ఎలాగోలా సంసారాన్ని నెట్టుకొచ్చేదానివి. ఇప్పుడేం చేస్తావే? నా భర్తకి ఈ ఉద్యోగం కూడా పోతే పాల డబ్బాలకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఉప్పులకి పప్పులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుగు ఊడినట్టయింది నా పరిస్థితి. అయ్యో, ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నయ్య ఎప్పుడు హెచ్చరిస్తుండేవాడు. నువ్వే అన్నయ్య నీతి నిజాయితీని తక్కువ చేసి మాట్లాడదానివి. నన్ను తిట్టే కార్యక్రమం పెట్టుకోకుండా ముందు మీ అన్నయ్యని బయటికి ఎలా తీసుకురావాలో అది ఆలోచించలే హరి. పెద్ద పెద్ద నేరాలు చేసేవాళ్ళు దర్జాగా బయట తిరుగుతున్నారు. ఏ నేరం చేయని నా మొగుడు లోపలున్నాడు. నువ్వు చేసినా ఆ నేరం అన్నయ్య చేసినట్టే. నేరాలు చేసే వాళ్ళందరూ జైల్లోనే ఉండిపోతున్నారా ఏంటి? ఉండరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, బయటకు రాగలిగే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అందుకే వాళ్ళు బయటపడతారు. మన దగ్గరే ఉంది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలన్నా డబ్బు కావాలి. అన్నయ్య బయటకు రావాలంటే లంచంతో అందరి చేతులు తడపాలి. ఓ 5, 10 అంటే ఎక్కడో ఒక చోట అప్పు చేయొచ్చు. అంతమందికి లంచం ఇవ్వాలంటే అంత డబ్బు ఉన్న పళ్ళంగా తేవడం నిజంగా కష్టమే. అవునదినా, అంత డబ్బు తేవటం చాలా. ఏం ఆలోచిస్తున్నావు లహరి? చివరి మార్గం ఒకటి ఉంది, ఆ మార్గంలో ప్రయత్నిస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? అన్నయ్యని ఎలాగైనా తీసుకొస్తాను. నువ్వేం కంగారు పడుకో, ధైర్యంగా ఉండు. లహరి, ఇంతసేపు చేయని పని ఇప్పుడేం చేస్తుంది? అయ్యో, ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి. అలాగే మేడం. ఆంటీ, 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 ఆంటీ. ఏంటిలా వచ్చావు? దారి తప్పొచ్చావా? మీతో ఎక్కువసేపు మాట్లాడే సమయం కూడా లేదండి. అరే ఏంట్లే హరి ఇది? నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి?
ఈ పట్టుకునేదేదో ఆ రోజు మండపంలోనే పట్టుకొనుంటే పెళ్లి జరిగిపోయి నా ఇంటి కోడలు అయిపోయేదానివి కదా. మీ సహాయం కోసమే వచ్చాను. మీరు మాత్రమే చేయగలిగే సహాయం అది. నేను మాత్రమే చేయగలిగిన సహాయమా? ఏంటది? మా అన్నయ్యని కాపాడండి. మీ అన్నయ్యకి ఏమైంది పాపం? హ్మ్. నీ పెళ్లికి చేసిన అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడా ఏంటి? కాదండి, లంచం తీసుకునే కేసులో ఏసీబీ వాళ్ళ చేత అరెస్ట్ అయ్యాడు. వాట్? నీతికి నిజాయితీకి మంచితనానికి మారుపేరైన వినోద్ గారు లంచం తీసుకున్నారా? ఎలాంటి వారు ఎలా అయిపోయారు? ఏం చేస్తాం? ఆర్థిక పరిస్థితులు మనుషుల చేత ఎలాంటి తప్పుడు పనులైనా చేయిస్తాయి. నీ పెళ్లి కోసం చేసిన అప్పులను జీతంతో తీర్చాలి అంటే మీ అన్నయ్య జీవితమే సరిపోదు. అందుకే అలాంటి పని చేస్తుంటాడు పాపం. నాకు నిజంగా జాలనిపిస్తుంది. తప్పు చేసింది మా అన్నయ్య కాకపోయినా మా అన్నయ్య దోషయ్యాడు. మా అన్నయ్య అంటే నాకు ప్రాణం. మా అన్నయ్య స్టేషన్లో ఉండటం నేను తట్టుకోలేను. మా అన్నయ్యని కోర్టుకి తీసుకెళ్ళక ముందు బయటకు తీసుకురాకపోతే అన్నయ్యకు పనిష్మెంట్ పడుతుంది, జాబ్ పోతుంది, ఇంకొక చోట జాబ్ దొరకకుండా పోతుంది. ఈరోజు వీధిన పడ్డవాళ్ళం, రేపు రోడ్డున పడతాం. మీరే ఎలాగైనా కాపాడండి. నాకున్న అన్ని మార్గాలు క్లోజ్ అయిపోయాయి. మీరు మాత్రమే మమ్మల్ని పరిస్థితిలోంచి కాపాడగలరు. మీకు దండం పెడతాను, కాపాడండి ఆంటీ. ఆ రోజు నువ్వు నా ఇంటికి వచ్చి నాకే వార్నింగ్ ఇచ్చెళ్ళావు. ఈ రోజు ఇలా కాళ్ళు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంటే చాలా ఆశ్చర్యంగా ఉందే. ఇప్పుడు మీరేం చేయమన్నా చేస్తాను. మీ అన్నయ్య కోసం ప్రాణం ఇమ్మన్నా ఇస్తావా? ఇస్తాను. అన్నా చెల్లెళ్ళ అనుబంధం చాలా బాగుంది. సరే, నేను ఏ పని కూడా స్వార్థం లేకుండా చేయను. నువ్వు వచ్చి కాళ్ళు పట్టుకొని బ్రతిలాడావు కాబట్టి నా పరపతిని ఉపయోగించి మీ అన్నయ్యని బయటకు తీసుకొస్తాను. నువ్వు నా కొడుకు చేత తాళి కట్టించుకుంటావా? నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా? చెప్పు. చేసుకుంటాను. వలలో పడింది. ఈ మాట కోసమేనే అంతా చేశాను. పార్థుని పెళ్లి చేసుకుంటాను. మా అన్నయ్యని వెంటనే బయటికి రప్పించండి. మాట తప్పవుగా? తప్పను. ఓకే, డన్. నాకు డీల్ ఓకే. మీ అన్నయ్యని విడిపించే ముందు పంతులతో మాట్లాడాలి. ధ్యాయేత్ పద్మాసనస్థాం. చెప్పండమ్మా. ఆగిపోయిన నా కొడుకు పెళ్లికి మళ్ళీ ముహూర్తం పెట్టాలి. ఈ మధ్య మంచి ముహూర్తాలు ఏమీ లేవమ్మా. వెతికితే దొరుకుతాయి పంతులు గారు. అలాగేనమ్మా. వెంటనే బయలుదేరి వినోద్ గారి ఇంటికి వచ్చేయండి. అలాగేనమ్మా. అనుకున్న పని వెంటనే అయిపోవాలి, లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. మీ అన్నయ్య బయటకు వచ్చేలోపు మీ ఇంట్లో ముహూర్తం ఫిక్స్ అయిపోవాలి. పరందాం గారు, చెప్పండి మేడం. నా కాబోయే కోడలు నా ఇంటికొచ్చి నా సహాయం కోరింది. చెయ్యక తప్పదు కదా. మీరు వెంటనే మన ఏరియా స్టేషన్కి వెళ్ళి లంచం కేసులో అరెస్ట్ అయిన వినోద్ గారిని విడిపించి డైరెక్ట్గా ఆయన ఇంటికే వచ్చేయండి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో విడిపించి తీసుకురండి. ఈలోపు మేము అక్కడ ఒక చిన్న శుభకార్యం మొదలు పెడతాం. ఓకే మేడం. అయిపోయింది, నీ పని అయిపోయింది. ముహూర్తాలు పెట్టుకునే సమయానికల్లా మీ అన్నయ్యని మావాడు తీసుకొచ్చేస్తాడు. మీ అన్నయ్యని కోర్టుకు తీసుకెళ్లరు. మీ అన్నయ్యకి శిక్ష పడదు. మీ అన్నయ్య జాబ్ కూడా పోదు. సరేనా? థ్యాంక్స్ ఆంటీ. మీరు చేస్తున్న సహాయం ఎప్పటికీ మర్చిపోను. థ్యాంక్స్ ఆంటీ.
ఏడవకు. కాబోయే కోడలికి ఆ మాత్రం చేయలేనా? నువ్వు వెళ్ళి ముహూర్తాలు పెట్టుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చూడు. పార్థుని ఆఫీస్ నుంచి డైరెక్ట్గా అక్కడికే వచ్చేయమంటాను. థ్యాంక్స్ ఆంటీ. పర్లేదు, వెళ్ళమ్మా. ఎస్, ప్లాన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. నా కొడుకు చేత నీ మెళ్ళో కట్టించుకోబోయేది పసుపు తాడు కాదే, పలుపు తాడు. నా ఇంటికొచ్చి నాకే సవాల్ విసురుతావా? చెప్తా, నీ సంగతి చెప్తా. ఐ లవ్ యూ గాయత్రి. వాడిచ్చి నువ్వు ఎలా తీసుకున్నావే? వదిలిపెట్టు. వాడిని చంపేదాకా వదిలిపెట్టను.